సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అల్లరి నరేష్ పుష్పరాజ్ ను ఫాలో అవుతున్నాడా? బచ్చలమల్లితో చేసే వైలెంట్ యాంగిల్ అల్లరోడికి సెట్ అవుతుందా? నాని బచ్చలమల్లిపై ఎందుకంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు? కొత్త సినిమాల కోసం సినీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. రాబిన్ హుడ్ పొంగల్కు వెళ్లడంతో అల్లరి నరేష్ బచ్చలమల్లికి మంచి ఛాన్స్ దొరికింది. పోటీలో విడుదల పార్ట్ 2, యుఐ, మ్యాక్స్, ముఫాసా లాంటి డబ్బింగ్ సినిమాలు ఉన్నప్పటికీ తెలుగు నుంచి స్ట్రైట్ గా వస్తున్న వాటిలో బచ్చలమల్లికి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తోంది. బచ్చలమల్లి సినిమా తన టీజర్ ట్రైలర్ తో మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. సౌండింగ్ పరంగా టైటిల్ కనిపించడమే కాదు, వైలెంట్ గా అల్లరోడు దర్శనం ఇవ్వడం కూడా సినిమాకు ఎక్కువ మైలేజ్ వచ్చేలా చేస్తోంది. గమ్యం తర్వాత ఆ స్థాయి మ్యాసివ్ ఫ్లేవర్ తో అల్లరి నరేష్ కనిపిస్తోంది ఈ పిక్చర్ లోనే. పైగా పుష్ప గెటప్ లో కామెడీ హీరో కనిపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ ను యంగ్ హీరో తెలివిగా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నాని బచ్చలమల్లి ట్రైలర్ లాంచ్ లో సినిమాపై ఇదే కాన్ఫిడెంట్ ని చూపించాడు. అల్లరి నరేష్ మేక్ ఓవర్ చూస్తుంటే తనలో వైలెంట్ యాంగిల్ ఆకట్టుకుంటూ ఉంది. బచ్చలమల్లితో అల్లరి నరేష్ కి మంచి ఛాన్స్. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా జనవరి 10న గేమ్ చేంజర్ వచ్చే వరకు ఈ సినిమాకు షోలు వేసుకోవచ్చు. ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు, అగ్రెసివ్ హీరోయిజం వాంటెడ్ గా పెట్టారు కాబట్టి బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టం కాకపోవచ్చు అంటున్నారు. కామెడీ జానర్ వర్కౌట్ కాకపోవడంతో అల్లరోడు ఇప్పుడు సీరియస్ జానర్ వైపు షిఫ్ట్ అయిపోయాడు. నాంది సక్సెస్ అయింది కానీ ఉగ్రం లాంటి సినిమా ఫలితం ఇవ్వలేదు. బచ్చలమల్లి కొత్త ఇమేజ్ ని తెస్తుంది అనే నమ్మకంతో ఉన్నాడు నరేష్.